నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి డి న్యూస్ వీక్షకులకు వ్యాపారులకు కేబుల్ ఆపరేటర్లకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఘనంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ఎందరో పోరాట యోధుల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య బ్యాంకు ఆవరణలో జాతీయ పతాకం ఆవిష్కరణ జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన పరేడ్ ను ప్రత్యేక వాహనంలో కలెక్టర్, ఎస్పీ వెంట రాగా రాష్ట్ర మంత్రి బాలవీరాంజనేయ స్వామి తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సన్మాన్ గార్డ్ నిష్క్రమణ కార్యక్రమం చూపరులను ఆకట్టుకునేలా జరిగింది. మంత్రి స్వామి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించుకుని 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం లేని సమాజం నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమం రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో అట్టడుగున ఉన్న 74,811 బంగారు కుటుంబాలను గుర్తించి 7,073 మంది మార్గదర్శకుల ద్వారా 44,000 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. వీరితో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పెంపు, దీపం పథకం 2, తల్లికి వందనం, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి వంటి పథకాల అమలుపై కలుగుతున్న ప్రయోజనాలను మంత్రి సమగ్రంగా వివరించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మార్గదర్శకాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అమలు చేయడంలో సహకరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ పొడపాటి తేజస్విని, డిఆర్ఓ చినబోబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధ్యక్ష పిలుస్తున్నాడు. అధ్యక్ష అన్నగారు కూడా 79వ జనరల్ సెల్యూట్ సలామే ఛస్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మన జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించనున్నారు. రాష్ట్రీయ సెల్యూట్ సలామే ఛస్
శకటాన్ని ఏర్పాటు చేశారు. మన యొక్క పెరేడ్ కమాండర్ గారు వారిని ఆ శకటాన్ని అధిరోహించవలసిందిగా వారితో పాటు మన యొక్క ప్రత్యేకంగా అలంకరించినటువంటి శకటంలో గౌరవనీయులు మాన్యశ్రీ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు, మంత్రివర్యులు, మన జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా ఐఏఎస్ గారు సందేశాన్ని ఇచ్చారు. బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే మన యొక్క ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సందర్భంలో ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ జెంటిల్మ్యాన్ బికాజ్ ఆఫ్ పోలీస్ మ్యాన్ అనేటువంటి కమలమ్మ, ఇటువంటి వారందరూ కూడా ఈ జాతీయ పోరాటంలో పాల్గొని వారి యొక్క బలిదానాలతో ఈ రోజు స్వతంత్ర వేడుకలు మనం జరుపుకుంటున్నాము. చక్కగా సమీక్ష కార్యక్రమం జరిగింది. మంత్రివర్యులు కార్యక్రమాన్ని వీక్షించి మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుక వీరాంజనేయ స్వామి గారు మనందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చక్కటి సందేశాన్ని వీరులకు నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని నిరంతరం కంటికి రెప్పల్లా కాపాడుతున్నటువంటి సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాం. ఇటీవల పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే 4 అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో మన ప్రభుత్వాన్ని దృఢ నిశ్చయంతో పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 100% వైకల్యం నుండి మంచానికి లేదా వీల్ చైర్కే పరిమితమైన వారికి 15,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 2,84,966 మంది పెన్షన్ లబ్ధిదారులకు నెలకు 124,92,90,00,000 రూపాయల చొప్పున మొత్తం 1,749,72,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ మధ్య కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్ కింద ఇంతకుముందు పెన్షన్ వస్తూ చనిపోయిన వారి భాగస్వామికి కొత్తగా 5,000 మందికి సుమారు 95% చొప్పున పెన్షన్ల మంజూరు చేసి అందజేయడం జరిగింది. దీపం 2 పథకం కింద 1/11/2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల చొప్పున జిల్లాలోని మొత్తం 49 గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రకాశం జిల్లాలో 3,62,067 మందికి సబ్సిడీ అమౌంట్ కింద 30,92,36,039 రూపాయలను వారి బ్యాంకు ఖాతాలను జమ చేయడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కుటుంబంలో చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున 2,92,898 విద్యార్థులకు తల్లుల ఖాతాలో 439,30,34,20,000 రూపాయలను తల్లికి వందన కార్యక్రమ పథకం కింద పాఠశాలలు ప్రారంభమైన రోజునే జమ చేయడం జరిగింది. ప్రభుత్వం చెప్పినటువంటి సఫర్ శిక్ష హామీల్లో మనకి మెగా డిఎస్సీ ద్వారా జిల్లాలో 629 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం పరీక్షలు నిర్వహించడం జరిగింది. త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేయడం ద్వారా జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ పథకం కింద 2,68,160 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు, వెరసి 7,000 రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాలో నిన్న జమ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడాను 182,74,00,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆకాశంలో అర్ధభాగమైన మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని, ఉచిత బస్సు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు
విజయవాడలో ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రారంభించబోతా ఉన్నారు. ఈ పథకం ద్వారా మనం ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్క ఆడపడుచుకి, బాలికలకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కూడా 0 టికెట్ ని ఆధార్ కార్డుతో ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కల్పించబోతున్నామని కూడా సగర్వంగా తెలియజేస్తాను. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే ఆనాడు దేశభక్తులు చేసిన త్యాగాల ఫలితమే అని దామచల్ల అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో, వ్యాపార రంగాల్లో ఉన్నవారు సమాజం కోసం తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తోందని తెలిపారు. శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఉచిత బస్సు కోసం ప్రభుత్వం 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయాన్ని దామచల్ల గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు ఎక్కల తులసీరావు, మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, టీవీ శ్రీరామమూర్తి, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, ఆళ్ల వెంకటరత్నం, నిడమానూరి పావని తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా 12వ వర్ధంతి వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు దివంగత లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లాల్ జాన్ బాషా పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిల్ బాషా, జిల్లా నాయకులు హనీఫ్ ఖాన్, షేక్ కాజావలి తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो महात्मा गांधी की, बोलो महात्मा लाल जान
బాషా గారు జోహార్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు జోహార్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు వర్ధిల్లాలి తెలుగుదేశం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచల్ల జనార్దన్ రావు గారి నాయకత్వం జోహార్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు జోహార్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు జోహార్ ఇండియా జోహార్ ఇండియా అటు 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 వెళ్ళిపోండి అటు అటు ఇటు ఎవరు రావద్దు అటు వెళ్ళిపోండి అటు 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 పండి ఒక్కొక్కళ్ళొక్కళ్ళైతే నీట్గా ఉండింది గుంపుగా అయితే ఏమి కాదు జోహార్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు 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 వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జోహార్ ఇండియా జోహార్ ఇండియా. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరికి కూడా యావత్ మన జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, ఈరోజు ఇంత ఫ్రీగా మనం ఉన్నాము అంటే ఆ రోజు వాళ్ళ త్యాగాలతోటి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు రాజకీయాల్లో ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలలో ఉన్నా కూడా మనం కూడా సమాజం కోసం కానీ సమాజం సేవల కోసం కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ కష్టపడ్డారో అలాంటి స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలి. అందరినీ కలుపుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలు కూడా ఏ అయితే మనం ప్రామిస్ చేసాం ఎన్నికలప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆగస్ట్ 15th సందర్భంగా ఈరోజు మహిళలకు కూడా ఫ్రీ బస్ కూడా ఈవినింగ్ లాంచ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మన రాష్ట్రంలో ఏ మూలకైనా కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా ఈరోజు దానికోసమనే 1800 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా దాని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆగస్ట్ 15న చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం ఏదైతే మనకందరికి కూడా స్వాతంత్రం వచ్చిందో దాని పద్ధతి ప్రకారంగా అందరం కూడా వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్తూ మన దేశాన్ని మనం కాపాడుకుంటూ అందరం కూడా కలిసి ఐక్యమత్యగా ఉండే విధంగా మనం ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు లాల్ జాన్ బాషా గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఉన్నది. కానీ లాల్ జాన్ బాషా గారు అంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన ఎంపీగా ఉన్న సమయంలో లాల్ జాన్ బాషా గారు కూడా ఎంపీగా ఉండేవారు. చాలా ప్రేమగా అన్యోన్యతతో కూడా ఉండేవారు.
ఆ తర్వాత నేను కూడా ఉన్నప్పుడు ఎంపీగా కూడా ఆయన కూడా ఉండటం కూడా జరిగింది. ఆయన మా కుటుంబం అంటే మాగుంట కుటుంబం అంటే ఎంతో ప్రేమించే వ్యక్తి. ఆయన లేని లోటు అనేది తెలుగుదేశం పార్టీకి ఎంతో లోటు అది. అయినా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాటి సానుభూతి అనేది కూడా తెలుపుకుంటూ ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా కూడా మాగుంట కుటుంబం కూడా లాల్ జాన్ బాషా గారి కుటుంబంకు ఎటువంటి సహాయాలు ఉన్నా కూడా తోడోడు చేదోడుగా ఉంటామనేది కూడా తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇండియా భారత వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారి 12వ వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో మీ అందరం కలిసి వారికి ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. ముఖ్యంగా లాల్ జాన్ బాషా గారు బడుగు వర్గాల ప్రజల కోసం, పేదల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. ఆ రోజు అతను రాజకీయ జీవితం ఆరంగేట్రమే ఒక సంచలనం. దేశవ్యాప్తంగా గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కినటువంటి ఆచార్య ఎంజి రంగా గారిని 1991లో గుంటూరు నియోజకవర్గం నుంచి ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఎస్ఎం లాల్ జాన్ బాషా గారని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అతను పార్లమెంటు సభ్యుడిగా గుంటూరు నియోజకవర్గాన్ని కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా మైనార్టీ సోదరుల కోసం చేసిన సేవ మరవలేనిది. ముఖ్యంగా 1999లో ఆ రోజు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కీలకమైనటువంటి ఒక వ్యక్తిగా పనిచేసి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కీలకమైనటువంటి దీపం పథకం ద్వారా మహిళలకు అందిస్తే దాని ద్వారా పేదరికం నిర్మూలించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని తెలియజేస్తుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకానికి ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి లాల్ జాన్ బాషా గారు. అతనికి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించు ఆయనకు ఆత్మశాంతి కలగాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులందరికీ, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. ఎందరో పోరాట యోధుల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పీడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వంతో, క్రమశిక్షణతో ముందుకు నడవాలన్నారు. తాను ఇటీవల అండమాన్ సెల్యులార్ జైలును సందర్శించిన తరుణంలో అక్కడ జైల్లో స్వాతంత్ర్య పోరాట యోధులు పడిన కష్టాలను తెలుసుకొని చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాలని బాధ్యత అందరిపై ఉందన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయ భూమి కొనుగోలు, అన్నదాత నేస్తం, రెంట్ ఈజ్ లోన్, డాక్టర్ ఎడ్జ్ లోన్ వంటి పథకాలకు తమ బ్యాంకు శ్రీకారం చుట్టడం జరిగిందని డాక్టర్ కామిపల్లి సీతారామయ్య తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. వస్తున్నా జరుగుతాయి అనేది కూడా మన ఐఎస్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో స్వాతంత్రం కోసం కష్టపడిన పెద్దలందరూ వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు మనం ఆ సందర్భంగా మనం ఈ స్వాతంత్రాన్ని జరుపుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్య నేను అండమాన్ సెల్యులార్ జైలుకి
వెళ్ళి చూడటం జరిగింది. ఆ సెల్యులార్ జైలుకి వెళ్తే ఆ జైలు చూసిన తర్వాత అనిపించింది వాళ్ళు పడ్డ కష్టాలు. అంటే అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆ సెల్యులార్ జైల్లో 600 జైలు ఇవి ఉంటాయి, గదులు అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ సెల్యులార్ జైలు చాలా చిన్నది, ఒక 2 మనుషుల కంటే ఎక్కువ పట్టరు. అటువంటి వాటిల్లో ఈ స్వాతంత్ర ఉద్యమానికి కష్టపడ్డ వాళ్ళందరూ, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి స్వాతంత్రం కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ ఆ జైల్లో ఉన్నారు అంటే నిజంగా చూసిన తర్వాత చాలా బాధ వేస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రం, వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్రం మనం దాన్ని నిలుపుకుంటూ అంతటా అంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఉద్యోగాల్లో మన జీవితంలో డిసిప్లిన్ పాటిస్తూ అందరూ మన దేశాన్ని శ్లాఘించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం 50వ సంవత్సరం స్వర్ణోత్సవ స్కీమ్ పెట్టుకున్నాం. స్వర్ణోత్సవం దీనిలోకి వెళ్తున్నాం, 50th ఇయర్లోకి. అందరం కలిసి మనం బాగా కష్టపడాలని, మీ దగ్గర ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే మన బ్యాంక్ని ఇంకా బెటర్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చే సూచనలు కూడా తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ, మేము ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా బ్యాంకు సిఇఓ గారు, మా సిబ్బంది, మేము అందరం కూర్చొని మాట్లాడుకొని కొన్ని స్కీమ్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో అగ్రికల్చరల్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఒకటి, అన్నదాత నేస్తం ఒకటి, రెంట్ ఈజ్ లోన్ ఒకటి, డాక్టర్స్ ఎడ్జ్ లోన్ ఒకటి. సో వీటి మీద కూడా పూర్తిగా మీకు అవగాహన కల్పిస్తారు. అంటే లోన్స్ ఎలా ఏంటి, అవి ఆ స్కీమ్స్ ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగపరచుకోవాలని, రైతులందరికీ మేము ఈ సంవత్సరం నుంచి ఇంకా లోనింగ్ పెంచాలని కోరుకుంటూ పెంచుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వాతంత్రాన్ని సముపార్జించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మరింత అభివృద్ధి దిశగా పయనించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో జాతీయ జెండాను జేసీ ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అనేక అభివృద్ధి సాధించామని జేసీ అన్నారు. జిల్లా ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవోబులిస్తో పాటు కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. राष्ट्रीय सल्यूट, सलामी, चल, बाजू, चल, श्रीमान गौत आपका निरीक्षण के लिए सलामी, चल। पंजाब, सिंध, गुजरात, मराठा, हिमाचल, यमुना, गंगा, उच्चल, जल, शुभ आशीष मांगे, जन गण मंगल दाता, जय हे, जय जय हे। దినోత్సవ వేడుకల సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసిన కలెక్టరేట్ సిబ్బందికి, మిగతా అందరి సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 78 ఏళ్ళు ఈ రోజుకి పూర్తయి మనకు స్వాతంత్రం వచ్చి 79వ ఏటన మరి అడుగు పెడుతున్నాం. ఈ 78 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి మన దేశం మొత్తం చూడగలిగాం. అట్లాగే మన రాష్ట్రంలోనూ జిల్లాలోనూ
ఎంతో అభివృద్ధి సాధించి మరి ఆ రోజు ఆ మహానుభావులు మనకు ఇచ్చిన ఈ స్వేచ్ఛావాయుని నిజం చేస్తూ మన అందరం ముందుకు వెళ్తున్నాం. మరోసారి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వాళ్ళ యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ మన ఎందరో మహనీయులు త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర ఫలాలను జిల్లా ప్రజలందరూ అనుభవిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎస్పీ దామోదర్ ఎగురవేశారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం చేసి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ఒంగోలు, మార్కాపురం, దర్శి, కనిగిరి డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, యు నాగరాజు, లక్ష్మీనారాయణ, సిఐలకు, ఎస్ఐలకు పోలీస్ సిబ్బంది సర్టిఫికేట్లు అందుకున్నారు. బాబు దినోత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతూ श्रीमान घाट समाप्त हुआ, निष्करण करने की आज्ञा प्रदान करें। सर మార్కాపూర్ శ్రీ ఆర్ శ్రీనివాసరావు గారు, ఒంగోలు సబ్ డివిజన్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొత్తపట్నం శ్రీ ఎస్ జగదీష్ గారు, సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, శ్రీ హజరతయ్య గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కొండ, శ్రీ టి వెంకటేశ్వర్లు గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పొదిలి సోషల్ మీడియా, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్, 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 ఓకే సార్,
తీసుకోవాలి చెప్తాను ఇది వాడు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా 79వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా అందరికీ అభినందనలు. 79 సంవత్సరాలుగా మనం ఒక స్వేచ్ఛావాయువులు పీలుస్తూ మనం ఒక అభివృద్ధి వైపు, శాంతి వైపు పయనిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిలో, శాంతిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దేశ స్వాతంత్ర్యం కోసం సైనికులు ఎంతో త్యాగం చేశారని, అలాంటి వారి మధ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు బాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు కర్నూలు రోడ్ స్టేట్ బ్యాంకు వద్ద మిలిటరీ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎంపీ ఆవిష్కరించారు. మాగుంట మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులో అమర్ జవాన్ స్తూపం, క్యాంటీన్, హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుతో కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెప్పల్లి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వర్లు, బొమ్మిడి వెంకట్రావు, తుల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇది స్తూపం నేను చూస్తాను. మళ్ళీ కూడా ఒంగోలు పట్టణంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వారి ఆఫీసులో ఇప్పుడు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకున్నాం. స్వాతంత్రం కొరకు అసలు బాసిన మహానుభావులందరూ కూడా మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉండాలని మనం కోరుకోవాలి. 79 సంవత్సరాలు ఎంతో ప్రగతిని కూడా మనం సాధించాం. ఈ ప్రత్యేకంగా ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ప్రాంతంలోనంటే దేశానికి చాలా త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడు కూడా వారికి ఈ ప్రాంతాల అవసరాలు అనేది ఏమిటనేది కూడా ప్రతిసారి వచ్చినప్పుడు అడుగుతుంటాం. నా తరఫున నేను ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీని కాబట్టి ఢిల్లీలో డిఫెన్స్ డిపార్ట్మెంట్తో కూడా వారితో కూడా మాట్లాడటం అనేది కూడా జరుగుతున్నాయి. ఈరోజు వారికి ఎప్పటి నుంచో అమర్ జవాన్ స్తూపం అనేది కొంత స్థలం కావాలనేది, అది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒంగోలు కలెక్టరేట్లో సంబంధించిన విషయం. అది ఒకసారి కొంత వేరే ప్రాంతంలో స్థలం చూపిస్తే అది సరిగా లేదని చెప్పి మరలా ఇప్పుడు వేరే ప్లేస్ కూడా ఎతుకుతూ ఉన్నారు. అది కూడా సోదరుడు దామచల జనార్దన్ గారు కూడా ప్రయత్నం చేస్తూ అందులోనే అమర్ జవాన్ స్తూపంతో పాటు ఒక క్యాంటీన్ కూడా అక్కడే నిర్మాణం చేసుకుంటామని అన్నారు. అది కూడా మంచిదే. అది ఇక్కడ వసతులు అనేది ఏర్పరిచేదాని కొరకు ఎంతో కృషి చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ ఒకటి కావాలి, CGHS. ఈ హాస్పిటల్ అనేది డిఫెన్స్ మినిస్టర్ గారిని నేను మధ్య 4 రోజుల క్రితం కూడా మాకు మీటింగ్ జరిగినప్పుడు కూడా ఢిల్లీలో వారిని కూడా అడగటం జరిగింది. లేదండి ఎంపీ గారు, ఇవన్నీ ప్రయారిటీలో కూడా పెట్టుకొని ఉన్నప్పుడు కొత్తగా శాంక్షన్ చేయాలనేది. ఆయన ఇక్కడ మీ ప్రాంతంలో ఎంతమంది ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారనేది ఉంటేనే దాన్ని బట్టి వీలవుతుందని, అందువల్ల మన వాళ్ళందరినీ నేను కోరాను. నేను పదే మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు 5,000, 6,000, 7,000, 8,000, 9,000 ఉందని ఎవరికి వాళ్ళు చెప్తూనే ఉంటారు. నేను కూడా అక్కడికి వెళ్ళి మాకు 9,000 మంది ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు గిద్దలూరు ఈ ప్రాంతంలో అనేది. అందువల్ల అది వీలు కాదు. అది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ సైనిక అధికారి నుంచి రికార్డు కలెక్టరేట్లోకి వెళితే కలెక్టర్ దగ్గర నుంచి సెక్రటేరియట్ విజయవాడకు వెళ్ళి ఆ తర్వాత అది ఢిల్లీకి వస్తే అది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. అది ఉంటే ఈజీ అవుతుంది అని చెప్తున్నాను నేను. వాళ్ళు కూడా ఏంటంటే ఒక హుషారు కావాలి, ఇది వెళ్ళి ప్రయత్నం చేసేదానికి ఒక కార్యక్రమం ఉన్నప్పుడే వాళ్ళకు కూడా ఈ ఆలోచన వస్తుంది, కానీ మళ్ళీ ఫాలోఅప్ అనేది జరగట్లేదు. అందువల్ల ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నాయకులందరినీ కోరుకునేది ఏమిటంటే ఈ నంబర్ ఒకటి ఎంతమంది ఉన్నారనేది మీరు దయచేసి అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పంపించేటట్టు కూడా చేయండి. ఢిల్లీలో మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. నెప్పల్లి నాగేశ్వరరావు, ఒంగోలు నివాసిని. నేను ఎయిర్ ఫోర్స్లో 15 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ తదుపరి పంచాయతీరాజ్లో ఇంజనీర్గా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం మాజీ సైనికుడినిగా ఇక్కడ సేవలు అందిస్తున్నాను. ఇకపోతే మనం లెట్ us స్పీక్ అబౌట్ అవర్
ఆగస్టు 15. ఆగస్టు 15 చాలా ఇంపార్టెన్స్ ఈరోజు. మీరు ఎవరు గ్రహించారో లేదో తెలియదు నాకు. ఇదే శుక్రవారం నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇదే 15 ఆ రోజు శుక్రవారం వచ్చింది. అదే రోజుని మనకు స్వాతంత్రం వచ్చింది. అది హిస్టారికల్, ఎప్పుడో ఎన్ని సంవత్సరాలకో వచ్చింది. అలాంటిది జరిగింది. ఇకపోతే మనం టూకీగా మన గత చరిత్ర నేను 2 నిమిషాల్లో చెబుతాను. 1600 ADలో మనం సర్వస్వతంత్రంగా చాలా హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళం. రతనాలు పోసి రాసులు పోసి అమ్మిన రోజులు అవి. ఆ తర్వాత మెల్లిగా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి వ్యాపారం అనే పేరుతో వచ్చారు. తదుపరి పర్షియన్లు, ఇకతో మిగతా కంట్రీస్ అన్నిటి నుంచి చివరికి మొఘల్స్ అందరూ వచ్చారు. దాదాపు వాళ్ళ మధ్య తణుకులు ఉన్నారు. వాళ్ళ మధ్య యాక్చువల్లీ ఫస్ట్ వరల్డ్ వార్ జరగటానికి కారణం వాళ్ళే కారణాలు. ఆ కారణాలతో మన వాళ్ళు ఇసిగిపోయారు. స్వాతంత్రం కొరకు మనం పోరాటం మొదలుపెట్టాం. దానిలో ఎంతమందో అసూలు బాసారు. మీకు తెలుసు, భగత్ సింగ్ లాంటి మహనీయులు మరణించారు. జలియన్ వాలాబాగ్ నిజంగా మారణ హోమం మనం ఎన్నడూ మర్చిపోలేనిది. జలియన్ వాలాబాగ్. పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన వారికి పోలీస్ శాఖ ఇచ్చే విశిష్ట సేవ మెడల్స్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అందజేశారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ఎస్పీ అశోక్ బాబుతో పాటు పలువురు అధికారులు, సిబ్బందికి సేవా పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జేసీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బందికి వారు చేసినటువంటి విశిష్ట సేవలకు గాను డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ నుంచి ఉత్తమ సేవా పథకాలు మరియు సేవా పథకాలు వచ్చేసి వారి యొక్క పేర్లు చదువుతున్నాము. మొట్టమొదటిగా శ్రీ పి లక్ష్మీనారాయణ గారు, SDPO దర్శి, ప్రకాశం డిస్టిక్. తర్వాత కె వెంకటేశ్వర మోహన్ గారు, ఉత్తమ సేవా పథకము, మహిళా PS ఒంగోలు. అలాగే సేవా పథకాలు పొందిన వారు MSS అశోక్ బాబు గారు, అడిషనల్ SP ARDR ఒంగోలు. డి శివనాయక్ ARSC DR ఒంగోలు. సారి వెంకటేశ్వర సుబ్బారావు గారు ARSI ఒంగోలు. అలాగే M రామచంద్రరావు గారు ARSI DAR ఒంగోలు. M నాగలక్ష్మి WSI 142 తాడివారిపల్లి PS ప్రకాశం డిస్టిక్. N చంద్రలీల గారు WSI మద్దిపాడు. K ఖాదర్ మొహిద్దీన్ గారు ఎర్రగొండపాలెం PS. R వెంకట శంకర్ బాబు గారు ARSC DR ఒంగోలు. SK మహబూబ్ బాషా గారు ASI సింగరాయకొండ. వీరందరికీ మన యొక్క జిల్లా మంత్రివర్యులు గారు ఉత్తమ సేవా పథకాలు అందజేస్తున్నారు. తదుపరి కార్యక్రమంగా మన స్వాతంత్ర సమర యోధులకు కమాన్ గార్డ్ మార్చ్ షాప్ ఉంటుంది. దానికి కమాన్ గార్డ్ మార్చ్ షాప్ రెడీగా ఉండాలి. వెనకండి, వెనక్కి వస్తే అందరూ వారి డిపార్ట్మెంట్ కి ఇచ్చినటువంటి మెరిటోరియస్ సర్టిఫికేట్స్ లిస్ట్ ని సంబంధిత అధికారుల దగ్గర తీసుకోవాలి. ఈ డయాస్ వెనక ఉన్నాయి. ఇప్పుడు మనం వీక్షిస్తుంది ఉత్తమ సేవలు అందించినటువంటి
జిల్లాలోని పోలీస్ అధికారులకు పథకాలు అందజేసింది. ఆ సేవా పథకాలను ఇక్కడ మన మంత్రివర్యులు వారి చేతుల మీదుగా ఇప్పుడు స్వీకరించడం జరిగింది. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, ఒంగోలు జిల్లా కింద కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను కలపాలని కోరుతూ తాను మంత్రివర్గ ఉపసంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరిచేస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తారని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని దామచర్ల ప్రస్తావించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఉమ్మడి జిల్లా పరిధిలో పరిస్థితిని వివరిస్తూ తాను లేఖ రాసినట్లు దామచర్ల జనార్దన్ రావు వివరించారు. జిల్లాకి దగ్గర 7 మంత్రుల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి కమిటీ వేశారు. ఏదంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ మీద. డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్లో మనం మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మనం ఎలక్షన్ ముందు చెప్పాము. తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. దాని మీద ఎక్కడెక్కడ జిల్లాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ కమిటీ, మంత్రుల కమిటీ కూడా వచ్చే నెల 15వ తారీఖు లోపల దాన్ని సమర్పించాలి వాళ్ళు. కాబట్టి మనకు వచ్చే లోపలికి మార్కాపురం సపరేట్ జిల్లా, మన ఒంగోలు కూడా జిల్లాగా 2 జిల్లాలు అవుతుంది. ఇక్కడ వచ్చే లోపల కందుకూరుని మన దాంట్లోకి, అద్దంకి మన దాంట్లోకి చేసుకొని 5 నియోజకవర్గాలు ఒక జిల్లా. అదేవిధంగా అక్కడ ఉండే కనిగిరి కానీ, మార్కాపురం కానీ, ఎర్రగొండపాలెం కానీ, దర్శి కానీ, ఇంకోటి గిద్దలూరు కానీ 5 నియోజకవర్గాలు కలిపి ఒక మార్కాపురం జిల్లాగా చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం పోయినసారి గవర్నమెంట్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. జిల్లాలు కూడా అద్దం పద్దం లేకుండా చేశారు. మేము అప్పుడు కూడా అడిగాము, అప్పుడు కూడా పోరాడాము. ఎందుకంటే మార్కాపురం నుంచి, గిద్దలూరు నుంచి మనకు ఒంగోలుకి రావాలన్నా, ఒక కలెక్టరేట్కి రావాలంటే 150 కిలోమీటర్లు, అదే బస్సులో రావాలంటే 4 గంటల ప్రయాణం జరుగుతూ ఉంది. ఇక్కడికి రాగానే అధికారులు లేకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి అంటే ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. వాళ్ళకి ఇది 40 కిలోమీటర్ల సరౌండింగ్లో కలెక్టరు, అధికారులు మొత్తం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ అన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయని ఆ రోజు కూడా చెప్పాం. కాకపోతే ఆ జగన్ రెడ్డి అప్పుడు పట్టించుకోవాలా. ఈరోజు మన పార్టీ, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 33 జిల్లాల వరకు ఈరోజు మొత్తం కూడా రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. పరిపాలనా విధానం కూడా చిన్నదవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే 33 కలెక్టరేట్లు వస్తాయి, తర్వాత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మళ్ళీ ఆర్డీఓ సిస్టమ్ అంతా రెడీ అవుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే కంపాక్ట్ అవుతుందో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా 5 నియోజకవర్గాల్లో మళ్ళీ ఈ కలెక్టర్లు కానీ అంతా కూడా సిస్టమ్ ఉంటుంది. కాబట్టి పనులు ఈజీగా అవుతాయి. అదేవిధంగా సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో ప్రజల్లో, ఆ సమస్యలు కూడా తొందరగా సార్ట్అవుట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ మంత్ 15 లోపల ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసి ఫస్ట్ జిల్లాలు చేస్తారు. తర్వాత మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే విలేజెస్ ఏదన్నా మనకి బైఫర్కేట్ చేసే ఉన్నాయా, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో మనకి చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్లో మీనా మసీద్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవిష్కరించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను మాగుంట, దామచర్ల కట్ చేశారు. ముస్లిం సోదరులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయత ఉట్టిపడేలా ప్రత్యేక వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మదర్సా ప్రిన్సిపల్ మౌలానా షేక్ ఆదిల్, షేక్ సాదీ, తెలుగుదేశం ముస్లిం మైనారిటీ నాయకుడు హనీఫ్ ఖాన్, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు తాత ప్రసాద్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమానూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ యాంథమ్. సార్ 79వ ఇంధన దినోత్సవం సందర్భంగా ఐరన్ వర్కర్స్ అసోసియేషన్ వారు ఎంతో సాధారణంగా ఆదరించి మమ్మల్ని గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారిని నన్ను కూడా జెండా వందనం తీసుకోవటం అనేది చాలా అద్భుతంగా ఉన్నది. చిన్న పిల్లలు కూడా ఎంతో స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత వారు ఆ స్ఫూర్తితో ఈరోజు ఇక్కడికి రావటం అనేది వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Good morning everyone. Today on 15th August we celebrate Independence Day. On this day India gained freedom from British rule in 1947. This day is full of pride and joy for all Indians. Great leaders like Hujjatul Islam Imam Muhammad Qasim Nanotwi rahmatullahi alayhi, Hazrat Maulana Rashid Ahmad Gangohi rahmatullahi alayhi, Sheikhul Hind Hazrat Maulana Mahmudul Hasan Devbandi rahmatullahi alayhi, Sheikhul Islam Hazrat Maulana Hussain Ahmad Madani rahmatullahi alayhi, Mahatma Gandhi, Subhash Chandra Bose and many others fought for our freedom. They sacrificed everything so we could live in a free country. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. దేశ ప్రజలకు జాతీయతాభావం కల్పించడం కోసం ఆనాడు ఆంగ్లేయులతో పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందన్నారు. మన దేశం, మన ఊరు, మన ప్రజలు అన్న భావనతో అందరూ ముందుకు నడవాలని మేయర్ గంగాడ సుజాత కోరారు. మున్సిపల్ కార్మికులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేడం గారు కట్టాన్ని పెట్టుకుని ఫోటో క్లోజప్ తీయాలా? స్వేచ్ఛగా ఈ భారతావనిలో ఉన్నామంటే వారందరి త్యాగ ఫలాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మనం ఒక బాధ్యత, ఉద్యోగం అనేది ఒక బాధ్యత, పదవి అనేది ఒక బాధ్యత. మరి బాధ్యత ఉన్నప్పటికీ మనం ఎంత పనిచేస్తున్నామని మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారికి ఎవరికి మరి ఆ పదవులేం లేవు, కానీ దేశం కోసం వారు బాధ్యత తీసుకొని పోరాడి మన దేశానికి కోట్లాది మందికి స్వాతంత్రం తెప్పించారు. అది మనం దృష్టిలో పెట్టుకొని బాధ్యత ఉన్న మనం ఎంతవరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. స్వాతంత్రం అంటూనే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. మన విధులను మనం ఎంత ఖచ్చితంగా నిర్వహిస్తున్నాము అని మనం ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క పదవులు అలంకరించిన వాళ్ళందరూ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమీ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా, వేతనం లేకుండానే ఈ దేశం స్వాతంత్రం కోసం అనేక మంది అసూలు బాసారు, త్యాగాలు చేశారు. వారందరి పోరాట ఫలితంగానే మనకి ఈరోజు జైళ్ళలో, మరి ఎన్నో ఏళ్ళు జైల్లో మగ్గిపోయినటువంటి నాయకుల యొక్క త్యాగ ఫలితాలు మనం ఈరోజు ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతలను గుర్తెరిగి విధులు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ, ఒకే జాతి ఒకే జెండా, ఈ రకంగా మనలో జాతీయత భావన కలిగించడానికే ఆ రోజు 200 సంవత్సరాలు
ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తులు కల్పించి ఎందరో మహానుభావులు గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా ఇంకా మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు, ఆస్తి నష్టపడ్డారు, అలాగే కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ కూడా శాంతియుత మార్గంలోనే మనకు స్వాతంత్రం రావాలని గాంధీ గారి నాయకత్వంలో మరి అనేక రకాలుగా మరి శాసనోల్లంఘన ఎన్నో మనకి ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ చివరికి మనము స్వాతంత్రం సాధించాము. అయితే నిస్వార్థమైన వారి సేవలకు ప్రతిఫలమే మన ఈనాటి స్వాతంత్రం. మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నాం. అలాగే వాళ్ళని మేము ముందు ఇలా మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనకి రాజ్యాంగం అమలుపరిచినా కూడా దీనికి అంతటికి కారణము మనకు ఉన్నటువంటి స్వాతంత్రమే. కాబట్టి దీన్ని మనము ఎప్పుడూ కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆ త్యాగతలు ఎలాగైతే జీవించారో వాళ్ళ జీవిత కాలానికి మనం అనుగుణంగానే మనం కూడా నడుచుకోవాలి. అటు రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా నిస్వార్థంగా ప్రతి ఒక్కరు మనవాళ్లే, ఎంత మనవాళ్ళు అనే ఒక ఫీలింగ్ కనుక మనలో కలిగినట్లయితే ఖచ్చితంగా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మనం అందరం కలిసికట్టుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. టీ న్యూస్ లో చిన్న బ్రేక్.